సో ఇదిగోనండి జాగమంది టికెట్స్ కూడా మనకి ఇక్కడే అవైలబుల్. సో ఇది మన కౌంటర్. టికెట్ అనేది మనకి 650 రూపాయలు పడుతుంది. సో ఉదయపూర్లో మనకు మెయిన్ ఏంటంటే సిటీ ప్యాలెస్ ఒకటి, మనకి జాగ మందిర్ అనేది డెఫినెట్గా విజిట్ చేయాలి. అవి చేసిన తర్వాత మీకు టెంపుల్ ఎవరికైనా వెళ్ళాలంటే మనకి ఇక్కడ జగదీష్ టెంపుల్, శిరోమంజి టెంపుల్, స్వరేశ్వర్ టెంపుల్ అయితే మనకి దగ్గరలో ఈ 5 కూడా ఒకే దగ్గరలో కవర్ అవుతాయి. సో నేనైతే టికెట్ అనేది తీసుకున్నాను. టికెట్ అనేది 650 రూపాయలు పడుతుందండి సింగిల్ పర్సన్కి అయితే. సో ఫారినర్స్కి అయితే మరి ఇట్ డిపెండ్స్ అపాన్ నేషనాలిటీ. ఫారినర్స్కి అంతగా ఒక ఛార్జ్, ఇదంతా టికెట్ కౌంటర్ ఇది. సో ఇదంతా మనకి సిటీ ప్యాలెస్ లోపలికి వెళ్ళడానికి కూడా ఎంట్రీ ఇదేనే. మనకి స్కాన్ చేస్తారు, స్కాన్ చేసి టికెట్ అనేది వ్యాలిడ్ చేస్తారు. మనకి టైమింగ్ అనేది 10 to 3 PM వరకు అయితే మనకి 650, మరి 3 to 6 PM అయితే 850 రూపాయలు ఛార్జ్ చేస్తారండి. సో ఇదిగోండి మనకి ఐలాండ్లోకి వెళ్ళి ఆ మందిరికి అయితే చూపిస్తారు. సో ఇది మరి మార్నింగ్ వ్యూ కూడా మనం చక్కగా చూడొచ్చు. నేను సిటీ ప్యాలెస్కి అయితే మళ్ళీ వచ్చానండి. సో రాత్ర లేట్ అయిపోయింది, కానీ మరి మార్నింగ్ వ్యూ అన్ని వ్యూస్ కూడా మనకి ఈ జాగ మందిరికి వెళ్ళేటప్పుడు కవర్ అవుతాయి. సో ఒకసారి మార్నింగ్ వ్యూ కూడా సిటీ ప్యాలెస్లో చూపించేసి 15 minutes వాక్ అన్నారు ఇక్కడ నుండి. సో టికెట్ అనేది మీకు టైమింగ్స్ బట్టి ఛార్జ్ చేస్తారు. మీకు 10 to 3 PM అయితే 650 రూపీస్. సో 3 PM తర్వాత విజువల్ బాగుంటుంది కాబట్టి ఎక్స్ట్రా 250 రూపీస్ అని ఛార్జ్ చేస్తారు, అంటే 850 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో ప్రైజెస్ అనేవి కొంచెం కాస్ట్లీగానే వర్త్ ఉన్నాయండి. ఎందుకంటే నేను నిన్న ఇక్కడ కూడా వెళ్ళాను, ఇదంతా చూపించాను కదా మీకు సిటీ ప్యాలెస్. చాలా వర్త్. మనకి అక్షయ పాత్రలాగా ఎంత చూపించినా కూడా తరిగేది కాదు, ఎంత ప్యాలెస్ వ్యూ. సో ఇదంతా మార్నింగ్ చూడండి, నిన్న మిస్ అయినా కూడా ఈరోజు కవర్ అయ్యింది. చాలా పెద్ద ప్యాలెస్ అండి ఇదంతా. సో మనకి ఉదయపూర్లో ఇదిగోండి వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ డెస్టినేషన్ ఏమైనా ఉంటే మనకి ఇది రాజ్మహల్ ఒకటి, జాగ్ మందిర్ ఒకటి. సో మనకి ఆ లేక్ పిచ్చోలు కూడా కవర్ అయిపోతే గంగూర్ ఘాట్ ఇవన్నీ కూడా మనకి ఆ సమీపంలోనే ఉంటాయి. బ్యూటిఫుల్. సో అడగాలి ఎక్కడ ఏంటో మన జాగ మందిర్కి సమీపంకి వెళ్ళాలి. సో నాది 11 గంటలకండి. మరి బోట్లో ఎక్కడ నుండి ప్రయాణిస్తే అడగాలి ఎవరికైనా. సో మళ్ళీ ఇందులోకి వెళ్ళాలి. సో లేక్ పిచ్చోలు ఇవన్నీ కూడా కవర్ అవుతాయి ఆ సైడ్లో వెళ్ళి. సో టికెట్ అనేది ఇక్కడ ప్రతి దగ్గర చెక్ చేస్తారండి. సో వాకింగ్ మన 50 minutes వాక్ అన్నారు. అక్కడ మనకు బోట్ ఉంటుంది అనుకుంటాను. మనకంతా మ్యూజియం ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ. సో జాగ మందిర్ ఇవన్నీ లోపల ఇదిగో సిటీ ప్యాలెస్కి తీసుకునేటప్పుడు ఇదంతా మనకి అలౌ చేయలేదు, ఇప్పుడు అలౌ చేస్తారు అనుకుంటున్నాను. ఇదంతా మనం జాగ మందిర్ తీసుకుంటే మిగతా భాగం అంతా కవర్ అవుతుంది. జాగ మందిర్ ఐలాండ్. ఫతియా ప్రకాష్ ప్యాలెస్, సూర్య దర్శన్, క్రిస్టల్ గ్యాలరీ, దర్బార్, సన్సెట్ టెర్రస్, లేక్ ప్యాలెస్, ఇన్ లేక్ పిచోలా ఇవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి అనుకుంటాను. అలా కనిపిస్తుంది మనకి లేక్ పిచోలా. చాలా అద్భుతంగా ఉంది. బ్యూటీ వ్యూ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. మొత్తం మనకి మౌంటైన్స్ సమీపంలో మనకి చక్కని
లేక్ పిచోలా ఇది. నా హాస్టల్ దగ్గర ఉన్నప్పుడు చాలా చక్కని వ్యూ అనేది ఉంటుంది. పతియా ప్రకాష్ ప్యాలెస్ అంటే ఇదంతా చూడండి, చాలా అద్భుతంగా ఉంది. నాకు తెలిసి అదే గల జాగ్ మందిర్, అదో లేకపోతే అక్కడ కనిపిస్తుందో అదో తెలియదు. ఇంకా వెళ్ళాలి, బోటింగ్ అనేది ఎక్కుతాను. బ్యూటిఫుల్ ప్యాలెస్ అనేది మనకి ఓన్లీ సిటీ ప్యాలెస్ అయితే ఇవన్నీ కవర్ అవ్వగానే మనకి ఈ జాగ్ మందిర్కి వచ్చే సమీపంలో అయితే చాలా చక్కగా ఫాతీ సింగ్ ప్యాలెస్ ఇవన్నీ కూడా మనకు కవర్ అవుతాయి. వాక్ ఆన్ ఫుట్ పాత్, బ్యూటిఫుల్. సో నైట్ అయితే మనకి ఇంకా అద్భుతంగా ఉంటుంది. కానీ నాకు తెలిసి చాలామంది అన్నారు లోపల మనకి ఎవరికి రెసిడెన్సీ అయితే ఉండదు అన్నారు. ఎందుకంటే బుకింగ్ చేసుకున్నా కూడా అక్కడ ఉండడానికి కాదు, ఓన్లీ మేవార్ రాయల్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే అక్కడ ఉంటారండి. వాళ్ళు మామూలుగా చిల్ అవుట్ అవ్వడానికి పార్టీస్కి ఆ గెస్ట్కి ఇన్వైట్ చేసేటప్పుడు ఆ అందమైన మందిరం దగ్గర హోస్ట్ చేసుకొని అక్కడే ఉంటారు. సో చాలా బాగుంది. ఆ లొకేషన్స్ కూడా ఇది అద్భుతం. మనకి 1551లో స్టార్ట్ చేశారు. అమర్ సింగ్, కమర్ సింగ్, కరణ్ సింగ్, జగత్ సింగ్. సో ఇదిగోనండి, మొత్తానికైతే జాగ్ మందిర్ సమీపంకి అయితే వచ్చాను. చాలా అద్భుతంగా ఉంది చూడండి. ఉదయపూర్ మజాగా అన్నట్టుంది నిన్న ఒక బైక్ రెంటల్ డిస్టర్బెన్స్ కాకుండా. వెరీ బ్యూటిఫుల్. మీరు చక్కగా సిటీ ప్యాలెస్ వీక్షించిన తర్వాత ఈ అద్భుతమైన ప్లేస్కి వస్తే చక్కగా అన్నీ కనిపిస్తాయండి. మొత్తం ఎంటైర్ 12 కాంప్లెక్సెస్ ఆఫ్ ప్యాలెస్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది మనకి జాగ్ మందిర్ ఎంట్రన్స్కి అయితే వచ్చాను. సో ఈ బోట్స్ వెళ్తాయి చూడండి, బ్యూటిఫుల్, చాలా అద్భుతంగా ఉంది. అది కూడా మనకి అక్కడ సజన్ ఘాట్ కూడా ఉంది, అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ ఇంకా టైం అనేది లేదు.
బోట్ రథపాలకుడు సూరజ్. సో ఫైనలీ బోట్ అయితే దిగి జాగమందిరికి అయితే వచ్చాం. చాలా అద్భుతంగా ఉంది, మామూలుగా లేదు. విజువల్స్ అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ విజువల్స్ అన్నీ కూడా. చాలా ప్యాలెస్లు దాటి రామేశ్వరం ఘాట్ అని, రూప్ ఘాట్ అని, ఈ ఘాట్లన్నీ దాటి అయితే ఈ ప్యాలెస్కి అయితే వచ్చాం. సో అవును, సో చాలా అద్భుతమైన విజువల్స్ అండి. ఇక్కడ మీకు దూరం నుండి కనిపిస్తున్నాయి, కానీ బోట్ రైడ్లు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. జాగమందిర్ ప్యాలెస్. నైస్ టు మీట్ యూ నోనా. సో వీళ్ళందరూ కూడా తైవాన్ నుండి వచ్చారు. సో ఈ జాగమందిర్ అనేది చాలా హిస్టారికల్ మోనమెంటేనండి. ఎందుకంటే ఇది మనకి 1551లో ముగ్గురు మహారాణా సింగ్స్ అయితే స్టార్ట్ చేశారు. ఓకే. సో డిఫరెంట్ వైబ్ అండ్ ఫీల్ అనేది మీకు ఈ జాగమందిర్ బోట్ ఫెర్రీలు అయితే ఉంటుందండి. చక్కగా మరి ఎన్నో ఘాట్స్, గోగర్ ఘాటు, గంగోరి ఘాటు, లేక్ పిచ్చోలా, ఇవంతా సమీపం బ్యాంక్స్ మీద అయితే ఈ అద్భుతమైన జాగమందిర్ ఉంది. ఈ జాగమందిర్ అనేది మనకి 1551లో కట్టడం అయితే ప్రారంభించారు. మనకు ముగ్గురు మహారాణాస్ అయితే స్టార్ట్ చేశారండి. మహారాణా అమర్ సింగ్ స్టార్ట్ చేసి 1551లో, దాని తర్వాత మనకి కరణ్ సింగ్ కంటిన్యూ చేశారు. దాని తర్వాత మనకి లాస్ట్గా చివరిగా మహారాణా జగత్ సింగ్ కంప్లీట్గా ఈ అద్భుతమైన మందిర్ని అయితే పూర్తి చేయడం అయితే జరిగింది. సో సిన్స్ హీ హాస్ ఫినిష్డ్ ది బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ ఆఫ్ దిస్ జాగమందిర్, తన పేరే ఈ మందిరికి అయితే పెట్టారు. సో లోపలంతా తిరిగేసి మళ్ళీ ఇది ఎగ్జిట్ ప్రయాణం ఇది. సో నేను త్వరగా ఎంతవరకు కవర్ చేయాలో అంతవరకు కవర్ చేసేసి ఎగ్జిట్ అయిపోతాం. సో లోపలైతే మనకి బ్యూటిఫుల్ ఇక్కడ గార్డెన్. మనకి ఏంటంటే ఇది ప్యాలెస్ అంతా కూడా ఈ జాగమందిర్లో మనకి సమీపంలో చాలా ప్యాలెస్లు అయితే ఉన్నాయి. సో ఇదంతా కూడా మనకి ఈ మెవార్ రాయల్ ఫ్యామిలీ ఉంది కదా, ఆ మెవార్ రాయల్ ఫ్యామిలీ పార్టీస్కి, గెస్ట్కి, ఇన్విటేషన్స్కి వీటికి మాత్రం ఇది యూజ్ చేస్తుంటారు. చాలా అద్భుతమైన మందిర్ ఇది. డెఫినెట్గా ఎవ్రీ వన్ హ్యాస్ టు కమ్ అండ్ విజిట్ దిస్ వన్. ఎందుకంటే మనకి బ్యూటిఫుల్ వైబ్ అనేది ఉదయపూర్లో మనకి బ్యూటిఫుల్ వైబ్ అనేది మనకి ప్యాలెస్ చుట్టూ అద్భుతమైన లేక్స్, ఘాట్స్, ప్యాలెస్లు అన్నీ కనిపిస్తాయి. పైన ట్రెక్కింగ్స్, మౌంటైన్స్ అన్నీ కూడా ఈ ఒక్క దాంట్లో కవర్ అయిపోతాయి. సిటీ ప్యాలెస్ కూడా చక్కగా మీరు చూడొచ్చు. సిటీ ప్యాలెస్ మొత్తం చూడడానికంటే మొత్తం లోపల మ్యూజియం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అది మీరు చూడాలి అంటే సెపరేట్గా టికెట్ అనేది తీసుకోవాలి సిటీ ప్యాలెస్కి. జాగమందిర్కి అయితే మీరు అదర్ పార్ట్ ఆఫ్ టెంపుల్ ప్యాలెస్ కాంప్లెక్స్ అని మీకు అదర్ పార్ట్ అనేది చూడొచ్చు. సో టైమింగ్స్ అయితే చూసుకోండి, మీరు టైమింగ్స్ చూసుకొని
మీరు వచ్చి టికెట్ అనేది తీసుకోవాలి. సో 10 to 3 అయినా కూడా మనకి ఇదిగోండి, నేను 11 o'clock వచ్చాను కానీ విజువల్స్ అనేవి చాలా బాగున్నాయి. నైట్ విజువల్స్ అంటే మనకు అవసరం లేదు, ఎందుకంటే నైట్ కూడా బాగుంది. నేను చూశాను కానీ స్టిల్ ఫోటోగ్రఫీ మనం వీడియోగ్రఫీ ఏదైనా తీసుకోవాలనుకున్నా మార్నింగ్ మనకు బాగా వస్తున్నాయి. నేను చాలా బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేశాను. సో వెళ్దాం, లోపలికి వెళ్ళి ఈ అద్భుతమైన జాగ్ మందిర్లో ఏమున్నాయని తెలుసుకుందాం. So, professional photography and the use of drones in this premises is strictly prohibited. సో నేను అందుకనే ఫోటోగ్రఫీ చేయను అసలు, నేను పూర్తిగా ఓన్లీ మనదంతా వీడియోగ్రఫీ అని. సో ఇదిగోండి బ్యూటిఫుల్ ఫ్లవర్స్. న్యూ ఇయర్ ఆఫర్, న్యూ ఇయర్ ఆఫర్ అంట. న్యూ ఇయర్ అయిపోయింది కానీ న్యూ ఇయర్ ఆఫర్ ఏంటి? అబ్బా, గణేశాయ నమః. అద్భుతం, చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి. సో న్యూ ఇయర్ ఆఫర్ ఎంత చూద్దాం. సింపుల్ ఏనండి, మనకి హెడ్ మసాజ్ అయితే 1000 రూపాయలు, ఫుట్ మసాజ్ అయితే 1000 రూపాయలు, హెడ్ మసాజ్ 30 minutes అయితే 1000 రూపాయలు. చాలా తక్కువ చవకగా ఉన్నాయి ప్రైసెస్. సో అది న్యూ ఇయర్ ఆఫర్, న్యూ ఇయర్కి అది ఆఫర్ అనమాట. న్యూ ఇయర్ కాకపోతే మరి ఇంకా ఒరిజినల్ ప్రైస్ ఏంటిది మరి ఇంకెంత ఉంటుందో తెలియదు. చాలా బాగుంది. సో ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ అనేది నాట్ అలౌడ్, కానీ మనము చక్కగా వీడియో తీసుకోవచ్చు. సో నేను ఎవరికైనా ఫొటోస్ తీయమంటే అది సరిగ్గా తీరు కాబట్టి నేను అప్పుడప్పుడు నార్మల్గా ఈ వీడియో తీసుకుంటూ వెళ్ళిపోతుంటాను. సో చాలా అద్భుతంగా ఉంది. నాకు నచ్చింది ఏంటంటే ఆ బోట్ రైడ్ ఉంది కదా, చక్కగా ఆ ప్యాలెస్ చుట్టూ చక్కగా ఆ ప్యాలెస్లన్నీ చూసుకుంటూ ఘాట్లన్నీ దాటి ఆ బ్యూటిఫుల్ మౌంటైన్స్, టెంపుల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. సో ఇక్కడైతే మరి ఏమున్నాయంటే మనకి అంతా స్టాల్స్ ఇవన్నీ ఉన్నాయి, కానీ మరి రేట్లు అనేది వాచిపోతాయి. సో మామూలుగా ఇక్కడ ఏమున్నామని మీకు తెలియజేస్తాను. జాగ్ మందిర్ చూడండి, బ్యూటిఫుల్, చాలా ప్రెజెంట్ మ్యూజిక్ అయితే ఉంది. బ్యూటిఫుల్ మందిర్ ఫర్ మెవర్ రాయల్ ఫ్యామిలీ. కానీ ఇది మనకి పబ్లిక్ విజిటింగ్ కూడా ఇస్తున్నారు. సో ప్యాలెస్లో అనేది ఛార్జ్ అనేది ఎక్కువ ఉన్నా కూడా ఇట్స్ రియల్లీ వర్త్ అండి. నేనైతే జనరల్గా ఎవరికి రికమెండ్ చేయను, ఎందుకంటే అంతంత డబ్బులు పెట్టుకొని కేవలం నేను వెళ్ళడం తప్పించి అంత డబ్బులు పెట్టుకొని నాకు ఇంట్రెస్ట్ ఉండదు. బట్ స్టిల్ ఉదయపూర్లో ఈ 2 డెస్టినేషన్స్ అనేది డెఫినెట్గా ఎవరివన్ హ్యాస్ టు కమ్. ఇక్కడ మనకి ఇదిగోండి షాప్స్ అనమాట, ఇవన్నీ కాఫీ, కోకోకోలా, కింగ్ ఫిషర్ బీర్లు కూడా ఉన్నాయి. రాయల్ స్టే చూడండి, ప్రైసెస్ ఇవన్నీ. సో చికెన్ 600, 500, ఓల్డ్ మాంక్ 500, టెకీలా. మందు కూడా ఇక్కడ మనకి సప్లై ఉంది. పిచ్చుకోల్ బార్, ఇలాగా మొత్తం ఇలా సమీపం అంతా తిరుగుతున్నాను లైన్గా. సో బ్యూటిఫుల్ అండి, చాలా డెఫినెట్లీ ఇట్స్ రికమెండెడ్ అని చెప్తాను. ఎందుకంటే మనకి ప్రశాంతమైన వాతావరణం, చక్కగా ప్యాలెస్లో మనం ఏవైనా చేయడానికి అయితే పార్టీస్ ఇవన్నీ హ్యాంగ్ అవుట్ చేయడానికి కూడా ఉంది. మరి సప్లై అనేది మరి ప్రజలకి, టూరిస్ట్కి ఇస్తారో లేకపోతే ఓన్లీ ఫర్ వాళ్ళ గెస్ట్ కింద అయితే తెలియదు. మొత్తం చాలా బాగుందండి, విజువల్స్ అంతా కూడా బ్యూటిఫుల్. సో మనకి ఇదే జాగమందిర్లో మనకి ఓన్లీ బ్యూటిఫుల్ గార్డెన్, పార్టీస్కి మందు విందు తాగడానికి, తినడానికి అన్ని సదుపాయాలు అయితే ఇక్కడైతే టూరిస్ట్కి అయితే ఉన్నాయి.
సో డెఫినెట్ విజిట్ అనేది చెప్పాలి, ఎందుకంటే ఆ వైబ్ అనేది ఇక్కడ మనకి ఒక లేక్ పిచోలు మీద మనం ఈ అద్భుతమైన మందిరం అయితే నిర్మించడం అయితే జరిగింది. సో ఫౌంటైన్లో వాటర్ అనేది లేదు, లేకపోతే వేయలేదు, వేసుంటే బాగుంటుంది, ఇంకా అద్భుతంగా ఉంటుంది. సో గైడ్లు మాత్రం ఇక్కడ దంచి కొట్టేస్తారు, మామూలుగా లేదు గైడ్లు. చాలా బ్యూటిఫుల్ పెయింటింగ్స్. సో ఇక్కడ మనకి ఎక్కువగా బార్సే కనిపించాయి, పిచోలా బార్స్, ఫైర్ ఎగ్జిట్, ఆఫీసు, మెవర్ ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోగ్రాఫ్. సో ముగ్గురు రాజులు కలిసి కట్టిన జాగ్ మందిర్ అండి, మామూలు విషయం కాదు. 1551లో స్టార్ట్ చేసి దాని తర్వాత మనకి మిడ్ 16th సెంచరీకి అయితే మొత్తాన్ని పూర్తి అయితే చేశారు. కింగ్ ఫిషర్ బీడ్లు అమ్ముతున్నారు. సో రాత్రి భాగం జనరల్గా ఫారినర్స్ వస్తారు కదా, నాకు తెలిసి దానికోసం అయ్యి ఉండొచ్చు. జాష్ మందిర్ ఇన్ ద 21st century. సో ఇక్కడ ఉన్నవన్నీ చూపిస్తాను మీకు. సో జాగ్ మందిర్ ఐలాండ్ ప్లాస్, ఉదయపూర్, ఏ ప్యాలెస్ ఆన్ అన్ ఐలాండ్ లేక్ ఇన్ పిచోలు. (1730 to 1734). సో ఇది అన్ని ఛాలెంజెస్. ద కోర్టియర్స్, హెడ్ జియానా ఛాంబర్, గోల్ మహల్. సో మొత్తం భాగం అంతా వెళ్తాను. నేను వెళ్ళినంతవరకు వీళ్ళు ఎవరు రాలేదు, నేను వెళ్ళిన తర్వాత నుండి చక్కగా అందరూ వస్తున్నారు. అంటే అటు పైపైన చూసి వెళ్ళిపోతారు వీళ్ళందరూ. ఇప్పుడు నేను చూడడం, ఇప్పుడు వచ్చిన అందరూ కూడా నేను చూసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసి వచ్చారు. ఇది మనకి ఇప్పుడు ఎక్కువ డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి మనం చక్కగా ఇదంతా తీసుకెళ్ళి బయట చూస్తాం. ట్రెడిషనల్ మోడర్న్ అంటే 21st century. Das ist hier eine große Dom. Da liegt eine Versammlung, das mit König und Anliegen. Immer noch mit Teppich. Da liegt mit dem Teppich. Und Hanna ein Haus. Das ist wie ein normales Video. Keine Bild, so als Künstler, als Fotograf und richtig dabei war, und dann die mal nachschauen. అప్పుడు సో మనకి ఫౌంటైన్ ఉంది కదా, ఫౌంటైన్కి మనకి ఆ బార్స్ సమీపంలో మనకి అద్భుతమైన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఇచ్చారు. సో ఇంకా ఆ లోపల మనకి ప్యాలెస్, జాగ్ మందిర్కి ఏంటి విశేషాలు అని అని ఇక్కడ తెలియజేశారు. కాకపోతే మరి ఎవరు వెళ్ళట్లేదు అక్కడికి. నేనైతే వెళ్ళి అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేసుకున్నాను. సో టమాటా సాస్ తినడానికి ఏవైనా కాసేపు ఒక 5-10 minutes ఇక్కడ ఏదో ఉంది, నో ఎంట్రీ ఫర్ సర్వీస్ స్టాఫ్ ఓన్లీ. సో ఇవేనండి మనకి జాగ్ మందిర్ విశేషాలు. మనకి ఇదిగోండి మొత్తం మనం ఇక్కడ ఉన్న విజువల్స్ని చూసుకుంటూ చక్కగా లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని బయట మనకి ఆ ప్యాలెస్ ఘాట్స్ ఇవన్నీ కూడా మనకి ఆ ఫెరీ రైడ్ అనేది ఎంజాయ్ చేయడానికి అద్భుతంగా ఉంటుంది. మనకి ఆ ప్యాలెస్ అయితే పైకి ఎక్కుదాం అనుకున్నాను కానీ ఇట్స్ నాట్ అలౌడ్ టు ద అప్ స్టేస్, ఓన్లీ ఫ్రమ్ ది డౌన్ స్టేస్ అని చెప్పారు. సో మరి అక్కడికైతే వెళ్ళలేదు. సో ఇవే మనకి జగత్ మందిర్ విశేషాలు అండి. చాలా అద్భుతమైన
మందిర్. చక్కగా ఇదంతా ఒక భవంతి హోస్ట్కి మనకి మివర్ డైనస్టీకి చెందిన రాయల్ ఫ్యామిలీ పార్టీస్కి ఇట్లీకి ఆ మందిర్. సో మన విజువల్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. సో చక్కగా అయితే అందరూ వచ్చి ఎంజాయ్ చేయడానికి కాసేపు టైం స్పెండ్ చేయడానికి అయితే బాగానే ఉంటుంది. ఈవినింగ్ టైం వస్తే 8:30 వరకు అలా టైం అయితే స్పెండ్ చేసుకోవచ్చు. సో ఇదిగోండి ఇదంతా మనకు అద్భుతమైన విజువల్స్. స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇంత చూపించలేకపోయాను కానీ ఇదిగోండి. ఐమ్ కమింగ్ బ్రదర్. సో బ్యూటిఫుల్. సో మస్ట్ విజిట్ అండి. చక్కగా మీరు ఉదయపూర్ వచ్చేటప్పుడు సిటీ ప్యాలెస్తో పాటు చక్కగా ఈ జాగమందిని కూడా మీ లిస్ట్లోకి అయితే యాడ్ చేసుకోండి. ఎంత బాగుందండి అంత బాగుందండి. మొత్తం అంతా చాలా అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ ప్యాలెస్ అన్నిటికి. ఆ స్టాఫ్కి కూడా మనం చాలా అప్రిషియేట్ చేయాలండి, షౌట్ అవుట్ ఇవ్వాలి. ఎందుకంటే ప్రతిదీ కూడా చాలా చక్కగా మెయింటైన్ అయితే చేస్తున్నారు. ఇదే కాదు మనకి గార్డెనింగ్ కానీ ఇది కానీ చాలామంది వస్తుంటారు కాబట్టి ప్రేక్షకులు వస్తారు కాబట్టి గార్డెనింగ్ కూడా చాలా చక్కగా మెయింటైన్ చేస్తారు. సో ఈవినింగ్ అయితే లైట్స్తో వెలిగిపోతుంది. మరి ఈవినింగ్ అంటే మరి ఈవినింగ్ నేను ఇక్కడ నుండి చిత్తూరుకి వెళ్తున్నాను. సో ఇక్కడ మనకి ఇంకా నేను సజనా ఫోర్ట్ ఇంకా వైల్డ్ లైఫ్ శాంచురీ ఇవన్నీ కూడా కవర్ చేసుకొని ఆ సమీపం నుండి అజ్మీర్, దాని తర్వాత పుష్కర్, దాని తర్వాత జైపూర్, జోధ్పూర్ ఇవన్నీ ఇంకా పెద్ద పర్యటనే ఉంది. ఫినిష్ చేస్తాను. ఇదంతా చాలా పెద్ద ప్రయాణం. సో ఇది మనకి అక్కడ జాగమంది తర్వాత ఇది మనకి అంతా కూడా బొటానికల్ గార్డెన్. చక్కగా గార్డెన్ ఎంజాయ్ చేసి వైబ్ని ఎంజాయ్ చేస్తూ ఫోటోగ్రఫీ తీసుకుంటూ చక్కగా మనం ఇంటికైతే ప్రయాణించవచ్చు. బాగుంది. ఓవరాల్గా ఉదయపూర్ అనేది డెఫినెట్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ అట్రాక్షన్స్ దట్ ఎవ్రీ వన్ హ్యాస్ టు విజిట్. సో నేను ఉన్నట్టు చెప్తాను. అక్కడ ఉన్న ఒక్క ఏకైక బండి డిస్టర్బెన్స్ తప్పితే నేను ఇప్పుడు శ్రీనాథ్జీ దేవాలయం కూడా చాలా అద్భుతమైన దేవాలయం అండి. అక్కడ కూడా నాకు వెళ్ళాలని ఉంది కానీ ఈ బల్లోలు పంపించరు. ఆటోలకి ఇచ్చి వెళ్ళే అంత స్తోమత మనకు ఉంటే మరి అన్నీ నాకే వస్తాయి ఇలాంటివన్నీ. ఇప్పుడు ఒక్క లేఖలించే దేవాలయంకి ఒక పక్కకి 250, ఒక 250, 500 ఇచ్చి ఒక దేవాలయంకి వెళ్ళమంటున్నారు. సో ఇలాంటి దేవాలయం అన్నీ ఎన్నో కవర్ చేయాలి. శ్రీనాథ్జీ దేవాలయం నేను కవర్ చేసేవాడిని అండి నేను ఉదయపూర్ వచ్చి. సో ఉదయపూర్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ప్యాలెసెస్, దేర్ సమ్ అదర్ పార్ట్ ఆఫ్ ఉదయపూర్ విచ్ పీపుల్ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ అని చెప్పి చక్కగా ఆ పార్ట్ కూడా నేను చూపిద్దాం అనుకున్నా కానీ మరి కుదరలేదు. ఇదంతా మనకి బ్యూటిఫుల్ గార్డెన్. సో ఇక్కడ నుండి ఏదైనా విజువల్ కనిపిస్తే ఇక్కడ మౌంటైన్ విజువల్స్ ఇదంతా. సో నేను టైం గురించి ఆలోచిస్తాను, ప్లస్ అలసిపోవడం గురించి ఆలోచించాను. టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో వాట్ ఎవర్ ద టైమ్ ఐ హ్యావ్ ఐ విల్ మేక్ ష్యూర్ ఐ విల్ యూటిలైజ్ దెమ్ అండ్ కవర్ ద వ్లాగ్స్ అండ్ ఆల్. సో ఇన్ సర్టన్ ప్లేస్. కానీ ఇక్కడ నాకు మెయిన్ ఇబ్బంది ఎక్కడ అయిందంటే బైక్ రెంటల్స్ మనకి బయటకు తిరగనివ్వట్లేదు. నిన్నే నాకు వాడు కూడా అన్యాయం అండి, 250 రూపాయలు ఛార్జ్ చేశాడు. మీకు చెప్తే అబద్ధంగా. ఒక దేవాలయంకి వెళ్ళినందుకు చూడండి ఇదంతా మౌంటైన్ విజువల్స్ బ్యూటిఫుల్. చాలా అద్భుతం అండి చూడండి. నెక్స్ట్ లెవెల్ ఇదంతా కూడా మనకి ఇటు సైడ్ అంతా కూడా ఘాట్స్, ఫ్యాక్టరీస్, ఇల్లులు, పైన ట్రెక్కింగ్. ఉదయపూర్ అందరూ ఎందుకు ఇష్టపడతారంటే ఎక్కువ ట్రెక్ చేసే ప్రదేశాలు అనేవి ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. చూడండి ఇటువంటి చాలా చక్కగా కనిపిస్తుంది. ట్రెక్ చేసే ప్రదేశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు దీనికి. సో మన ఫారినర్స్ అందరికీ నచ్చేది ఏంటంటే ఎక్కువగా ప్యాలెస్లు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటారు. దాంతోపాటు ఇక్కడ మనకి ట్రెక్కింగ్ చేయడానికి కూడా చాలా ప్లేసెస్ అనేవి ఉన్నాయి. సో చక్కగా సో డెఫినెట్గా జాగమందిర్ ఇస్ మస్ట్ విజిట్ ప్లేస్. హూ ఎవర్ కమ్స్ టు ఉదయపూర్ మేక్ ష్యూర్ యువర్ విజిటింగ్ సిటీ ప్యాలెస్ అండ్ జాగమందిర్. సో మోస్ట్ ఇంపార్టెంట్ డెస్టినేషన్ దట్ ఎవ్రీ వన్ హ్యాస్ టు విజిట్ అంటే మనకి 2 డెస్టినేషన్స్. దాని తర్వాత ఇఫ్ యూర్ టెంపుల్, ఇఫ్ యూర్ మోర్ ఇంటూ టెంపుల్స్ యూ కెన్ గోస్ టు కైలాష్పూర్. ఆ టెంపుల్స్ అన్నీ కూడా చక్కగా మీరు కవర్ అయితే చేసుకోవచ్చు. నేను ఇక్కడ నుండి ఒక సజన్ మాన్సూన్ ప్యాలెస్, వైల్డ్ లైఫ్ శాంచురీ ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి. అవి స్పీడ్గా నేను 7:15 కల్లా నేను కవర్ చేసేసి
సో అక్కడ నుండి చిత్తూరుగా వెళ్ళిపోతున్నాను. సో డెఫినెట్లీ మీరు ఫెరీ రైడ్ అయితే, బోట్ రైడ్ అయితే చక్కగా ఎంజాయ్ చేస్తారు. డిఫరెంట్ రామేశ్వరం ఘాట్ నుండి మొదలుపెట్టి రూపా ఘాట్, ఈ ఘాట్స్ అన్నీ, గంగూర్ ఘాట్, ఇవన్నీ ఘాట్స్ అన్నీ మొదలవుతూ మనకు చక్కగా ఈ జాగమందిర్కి అయితే మీరు వస్తారు. ఈ జాగమందిర్లో మనకి ఏంటంటే వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ జాగమందిర్ అనే ఇంపార్టెన్స్ అనేది అక్కడ మనకు తెలియజేసి చక్కగా అయితే మనకు ఫుడ్ స్టాల్స్, పికోలా బీర్స్ అండ్ బార్స్ ఇవన్నీ ఉన్నాయి. చక్కగా మీరు ఫారినర్స్ వీళ్ళందరూ వస్తారు గెస్ట్స్ కోసం. ఇది మెయిన్ ఏంటంటే మేవర్ రాయల్ ఫ్యామిలీ వాళ్ళు పార్టీస్కి సమ్మర్ టైంలో ప్లెజర్ పొందడానికి ఈ అద్భుతమైన మందిరంకి రావడం అయితే జరుగుతుంది. సో ఎవ్రీవన్ షుడ్ విజిట్ డెఫినెట్లీ దిస్ ప్లేస్. చాలా అద్భుతంగా ఉంది. నాకు విజువల్స్ అయితే ఫెరీ రైడ్లు డెఫినెట్గా మీరు నచ్చుతుంది. నేను కూడా ఆ విజువల్స్ అన్ని క్యాప్చర్ చేశాను. సో హోప్ యూ విల్ డెఫినెట్లీ లైక్ దిస్ వ్లాగ్. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండి. బాయ్, టేక్ కేర్. సో చక్కగా మా బోట్ అయితే యథావిధంగా మా స్థానానికి అయితే వచ్చేసాం. బయటికి వెళ్ళి మళ్ళీ ఇంకా వేరే సైట్ సీయింగ్కి అయితే వెళ్తాను.
సో అయిపోయింది పరిపూర్ణంగా ఈ పర్యటన. సో ఇది కూడా మళ్ళీ నెక్స్ట్ బోట్కి సిద్ధం అయిపోయారు ప్రజలు. సో మనకి 10 to 3 వరకు అయితే మనకి 650, తర్వాత అయితే మరి నైట్ వ్యూ విజువల్స్ బాగుంటాయి కాబట్టి 850.